కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుంది. బద్వేల్ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త రితీష్ రెడ్డి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ అధ్యక్షతన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బద్వేల్ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త రితీష్ రెడ్డి మరియు కడప జిల్లా గ్రాడ్యుయేట్ రామ్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 రోజుల పాలనలో చంద్రబాబు ప్రజా సంక్షేమ పాలనను అందించారని 100 రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏవేవి హామీలు నెరవేర్చిందో ప్రజలకు వివరించారు. 100 రోజుల్లో పెన్షన్లు పెంచామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని, మెగా డిఎస్సిపై తొలి సంతకం, డ్వాక్రా మహిళలకు 5 లక్షల నుంచి 10 లక్షల రుణాలతో పాటు అన్న క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని వారన్నారు. గ్రామాలలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ మరియు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అవసరమైతే నిధులు ఇచ్చి కాంపౌండ్ వాళ్ళు కట్టండి. ఎందుకంటే మేము ఎక్కడ వేసుకోవాలని రోజు పోలీస్ స్టేషన్ లో తకారవుతుంది. మీరు దయచేసి గమనించాలని నేను కోరుకుంటున్నా. అందుకే ఇంకోటి, ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది వచ్చి నేను తిప్పనపల్లిలో కానీ ఎక్కడైనా చూస్తే 2 విషయాలు మా దృష్టికి తీశారు. అభయహస్తం ఉంది, దాంట్లో సెర్ప్ ద్వారా డబ్బులు వసూలు చేశారు సార్. ఈ రోజు వరకు మా డబ్బు ఎనిక్కిస్తారా పెన్షన్ ఇస్తారా చెప్పట్లేదు. ఒకటి. రెండోది పాలు, వెటర్నరీ సమస్యలు ఎక్కువ ఎందుకున్నాయంటే ఇక్కడ లాస్ట్ 5 ఏళ్ళగా వెటర్నరీ డిపార్ట్మెంట్ ని మీరు ఇక్కడ ఏం చేశారు? ఈ ప్రాంతంలో 7 హాస్పిటల్ ప్రపోజల్ పెడితే ఇంతవరకు దాని స్థితిగతి లేదని మనం అడగడం జరిగితే ఏం చెప్తున్నారంటే మేము 100 బరిగుడ్లకి కాంపన్సేషన్ ఇచ్చినారండి సార్. 5 ఏళ్ళగా అంతే. 5 ఏళ్ళగా దానా లేదు, సబ్సిడీ లేదు, ఏమీ లే. 100 బరిగుడ్లు చనిపోయినాయంట అంతే. తాలూకాలో ఎన్నో జరిపోయి వాళ్ళకి ఇన్సూరెన్స్ కడితే కూడా దాని డబ్బులు ఇచ్చే పరిష్కారం లేదు. ఈ రోజు లిస్టు పెట్టుకొని రాలే ఎవరైనా. హౌసింగ్ వాళ్ళు ఉన్నారు సార్. ఏం చెప్తున్నారంటే నిన్న డిపార్ట్మెంట్ లో మాట్లాడితే, సార్ బిల్లులు నిన్న కానీ శాంక్షన్ అయిన ఈ మండలంలో దాదాపు 150 ఇండ్లు లేదా 400 ఇండ్లు ఉన్నాయనుకోండి. వాళ్ళు ఏమంటున్నారు? కట్టేసుకొని బిల్లు ఇస్తాం. అవును సార్, 2014 నుంచి 19లో కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ డబ్బులు లేవు, ఆ లిస్టు లేదు వీళ్ళ దగ్గర. గత ప్రభుత్వంలో చెప్తున్నాం కానీ మనం ఎన్ని లేదు, ఎప్పుడు ఇవ్వాలి. అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి, RIU కింద చేశారు, దానికి ఫండ్స్ లేవు అలొకేషన్. వాటి కింద మీరు పెడితే వాళ్ళు ఏమంటున్నారు? జెడ్పీ హై స్కూల్ నుంచి మేము ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ చేస్తా అంటున్నారు. అంగన్వాడీకి కానీ మీరు ఇంత ముందు పెట్టిన నరేగాలోనే కాంపోనెంట్ అవన్నీ లేవు కాబట్టి వాళ్ళకి అంగన్వాడీ సెంటర్లు 10 కానీ శాంక్షన్ అయ్యి స్లాబ్ లెవెల్, కింద లెవెల్ ఉన్నాయి. మీరు ఒక్కసారి రివ్యూ పెట్టుకోండి. ఎందుకంటే ఈ రోజు 100 రోజులు అయింది అని మనం చెప్పినాక నెక్స్ట్ 100 రోజులు మీటింగ్ పెట్టాలని బ్యాలెన్స్ అయిపోవాలా. ఎంపీడీఓ గారు మీకు చెప్తున్నాను, మీ అందరు ఉన్న వాళ్ళు స్పెషల్ ఆఫీసర్లు ఒకటే పెట్టుకోండి. ఈ రోజు ఇక్కడ 17 పంచాయతీలు ఉన్నాయి. మనం దాదాపు 7-8 పంచాయతీలు కవరేజ్ చేస్తాం. కానీ మిగతా పంచాయతీలో కూడా యువకుల్లాగా పంచాయతీ సెక్రటరీలు కానీ వాళ్ళ సిబ్బంది ఉన్నారు. వాళ్ళ దగ్గర తీసుకొని పేపర్లో కానీ డోర్ వైజ్ మ్యాపింగ్ పోతున్నారు. స్టిక్కర్ వేసే బదులు అది రెవెన్యూ సమస్య, లేకపోతే శానిటరీ సమస్య, నీళ్ళ, లేకపోతే ఒక ఐటమ్ లాగా రాసుకొని ఎలక్ట్రికల్ సమస్యలు రాసుకొని అది ఒక ఎక్సెల్ ఫార్మాట్ లో చేస్తే మీరు కంట్రోల్ రూమ్ లాగా ఎంపీడీ ఆఫీస్ లో కానీ ఎక్కడైనా ఒక కంప్యూటర్ ఆపరేటర్ కానీ మీరు కానీ మానిటర్ చేస్తే మీ స్పెషల్ ఆఫీసర్ గా మీకు రేపొద్దున ఇక్కడ ఉన్న నాయకులు కానీ ప్రజలు కానీ డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ వస్తే ఇది నేను తీసుకున్న మండలం, నేను బాగుపరిచిన అనేదే నా ఒపీనియన్ సార్. మేము ఏదైనా చిన్నవాళ్ళం మాట్లాడినా ఈ రోజు RWS లో గతంలో కానీ ఏమైనా కానీ 47 కోట్లు జల్ జీవన్ మిషన్ లో 0 సార్ వాడింది. OHSR ఓవర్ హెడ్ ట్యాంక్స్ అంటే మా దగ్గర 401 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. 128 హ్యాబిటేషన్స్ కే OHSR ఉన్నాయి. మేము కలెక్టర్ గారిని కోరితే ఖచ్చితంగా రివ్యూ మీటింగ్ పెట్టి ట్యూస్డే రోజు మొన్న లాస్ట్ వీక్ పెడితే ఏ విధంగా అభివృద్ధి చేయాలి, 2047లో ఉండే అవసరాలు ఈ రోజే గుర్తించి ఏ విధంగా వాటిని ఈ రోజు నుంచి ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకుపోయిన దానిపైన కూడా చర్చలు జరుగుతున్నాయి. గ్రామస్తులందరితో కూడా మాట్లాడి వాటి ప్రణాళికను కూడా సిద్ధం చేయడం జరుగుతుంది. పూర్వామిల పట్టణంలో కావాల్సిన ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు కానీ సౌకర్యాల పట్ల కూడా ప్రజలందరూ కూడా తమ సలహాలు సూచనలు అందజేస్తే ప్రభుత్వాధికారులు వాటన్నిటిని కూడా నమోదు చేసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి భవిష్యత్తులో ఈ గ్రామ అభివృద్ధి కోసం ఏం చేయాలన్న దానిపైన కూడా ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందని మీకు తెలియజేస్తా ఉన్నా.
అలాగే పోర్మామిలలో ఉన్న ఇందాక రితీష్ రెడ్డి గారు చెప్పారు ఆర్ఎన్బి రహదారి విషయం, దానివల్ల అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నా, నీళ్లు నిలబడి ప్రజల రోజు దాని నడవాలనే పోవాలన్నా కూడా ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. వాటిని కూడా వెంటనే అధికార యంత్రాంగం దృష్టికి పోయి త్వరితగతిన ఆ పనులన్నింటినీ కూడా ప్రారంభించి పూర్తి చేసేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చెరువుల మరమ్మతులు కానీ ఇతర అనేక కార్యక్రమాలు అన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి పోయి వాటన్నిటిని కూడా పూర్తి చేసేదానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే గత ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్నాయి. పౌర్మామిల పట్టణంలో కూడా మనం కూడా పరిశుభ్రంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీధులను శుభ్రంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్ వాడకాన్ని కూడా నిషేధించి హరితాంధ్రప్రదేశ్ సాధన దిశగా మనమంతా కూడా కృషి చేసేదానికి మనమంతా కూడా కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వ్యవసాయ రంగానికి కూడా గతంలో ఏ విధంగా వ్యవసాయ రంగానికి, రైతాంగానికి ప్రోత్సాహకాలు ఉండేవి, ఇప్పుడు ఏ విధంగా ఈ 3 నెలల్లోనే రైతాంగానికి వ్యవసాయ శాఖ ఏ విధంగా పనిచేస్తున్న విషయం కూడా ఈ రైతాంగం కూడా ఇప్పుడిప్పుడే గమనిస్తున్నారు. వాళ్ళందరూ కూడా